హలో. హలో. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. వెరీ గుడ్. సో బర్త్ డీటెయిల్స్ చెప్తారా? కంఫర్టబుల్ ఇప్పుడు సార్. మన రికార్డింగ్ కన్వర్జేషన్ కేస్ స్టడీ యూట్యూబ్ కోసం అప్లోడ్ చేస్తాం యూట్యూబ్ లో. ఓకే కదా? ఓకే సార్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. సార్ అది మా పాప కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. మై గాడ్, ఎవరిది వాళ్ళకే చెప్తాను, ఎవరికి చెప్తలేం. అవునా సార్? అవును. సరే అయితే నాది చెప్తా. 21st April 1989. ఓకే. టైం 8 AM సార్. ఓకే. 8 AM షార్ప్ నోట్ చేసిందా? అంత షార్ప్ గా సార్. పక్కా ఉందా? ఏమన్నా 5-10 నిమిషాలు తేడా ఉంటుందా? అది చెక్ చేయాలా? అదే అలాగే నోట్ చేశారు సార్. ఒక 30 minutes తెలియదు సార్. అటు ఇటు 30 minutes తెలీదా? అంటే మీరు 7:30కి పుట్టారని అనుకుంటున్నారా? లేదంటే 8:30 or 8. 8:30 or 8? 8:30 8 అని మీకు ఎట్లా తెలుసు? 7:30 ఎందుకు కాదు? కాదు సార్, అంటే 8-8:30 మధ్యలో అని చెప్పారు. ఎవరు చెప్పింది? అది ఎవరు చెప్పింది? మమ్మీ చెప్పారు సార్. 7:30 కాదు నువ్వు ఖచ్చితంగా అని చెప్పింది. కాదు. ఎస్ సార్. 8 నుంచి 8 తర్వాత. 8 అంటే ఇప్పుడు లేబర్ రూమ్ కి ఎన్ని గంటలకు తీసుకుపోయినట? నార్మల్ డెలివరీయా, సిజేరియనా? నార్మల్ సార్. ఓకే. సో లేబర్ రూమ్ కి ఎప్పుడు తీసుకుపోయినట? ఇంట్లో పుట్టినా హాస్పిటల్లోనా? హాస్పిటల్లో సార్. ఓకే. సో ఇప్పుడు 8:30 ఎట్లా వచ్చింది? 8 ఎవరు నోట్ చేసిండ్రు? 8:30 అని చెప్పారు. నేనే గుర్తుపెట్టుకోవడానికి డౌట్ సార్. ఓకే. ఏ ఊర్లో పుట్టిండ్రు? నర్సీపట్నం సార్. నర్సీపట్నం. సరే, మనం ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బర్త్డే నోటిఫికేషన్ టూల్ చేసాం. సో దానిలో అయ్యింది చూద్దాం సార్. మళ్ళీ డీటెయిల్స్ చెప్పాల్సి వస్తుంది. ఓకే సార్. చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. 21st April 1989. 21st April 1989. నేను మిమ్మల్ని గుచ్చి అడిగేది ఎందుకంటే రైట్ గా చెప్పడానికి, అంతే. డోంట్. తర్వాత టైమ్ 8:30 AM. 8:30 రాసుకుందాం. ఓకేనా? సో 8:15 చేద్దామా? యావరేజ్ గా చూద్దాం. తర్వాత నర్సీపట్నం. ఎస్ సార్. ఇది వృషభ లగ్నం వచ్చింది, రాహు నక్షత్రం వచ్చింది. ఓకే. ఎస్ సార్. సో చూద్దాం. వృషభ లగ్నం 8:31 స్థిర లగ్నానికి మనకి రాహు నక్షత్రం సరిపోవాలి. సో 8:30 దాటతట్నా? ఎస్ సార్. 8:30 దాట. అసలు ఎలా తెలిసింది ఆ 8:30 అనేది? ఎడ్జ్ అనేది ఎట్లా తెలిసింది అని అడుగుతాను. నోట్ చేసుకున్నారు సార్ అప్పుడు. నోట్ చేసుకున్నారా? ఎస్ సార్. మరి ఎందుకు కన్ఫ్యూజన్ వచ్చింది? నాకే అంటే సిస్టర్ది, నాది 8-8:30. అది కొంచెం కన్ఫ్యూజన్ అంతే సార్. ఓకే. మీది 8:30 అని మీరు అనుకుంటున్నారా? ఎస్ సార్. ఓకే. సరే, చూద్దాం. మనకి ఇక్కడ 8-5 దగ్గర ఒక పాసిబిలిటీ ఉన్నది. అర్థమైందా? సార్. సార్. 8-5 దగ్గర మనకి 8-4 దగ్గర ఒక పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ 8:30 వేస్తే మళ్ళీ మనకి ఎంత దూరంలో అవకాశం ఉన్నది? అప్పటికి వృషభ లగ్నం ఉందా? కరెక్ట్ గా మీరు 30 minutes డిఫరెన్స్ చెప్తున్నారు. 30 minutes ఇంటర్వెల్ లో మనకి ఒక్కొక్క ఇంటర్వెల్ మారుతుంది అనమాట. సో కరెక్షన్ చేయాలి. అయితే తర్వాత చేద్దాం. అంటే మా టూల్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టూలు దానికి అంత శక్తి సరిపోవట్లేదు. సార్ నేనైతే 8 అనుకుంటున్నాను సార్. సో ఇప్పుడు 8-4 వేసి చెప్పమంటారా? అయితే సార్. నాకు తెలియదు ఏం కరెక్ట్ వస్తాయో ఏం కరెక్ట్ రావో. మళ్ళీ దాన్ని చెప్పి మళ్ళా ఎందుకని ఆలోచిస్తాను నేను. 8:30 అని రాసి పెట్టారు కదా సార్. రాసి పెట్టినాక మళ్ళీ మనకి ఎందుకు డౌట్ వస్తా ఉంది? సార్
అది సిస్టర్ది నాది కన్ఫ్యూజన్ అయింది సార్ అని. ఇప్పుడు కన్ఫ్యూజన్ మర్చిపోయిందా? క్లియర్ అయిందా? సార్ ఇప్పుడు Okay. 8:30 వేసుకుందాం అయితే. ఓకే ఓకే సార్. అట్లా కాదు, నా కోసం కాదు. ఇప్పుడు 8:30 వేసుకోనా 8 వేసుకోనా? 8:30 వేయండి సార్. సరే, మీ మీదనే నా పెట్టి ముందుకు పోదాం. ఓకే సార్. సరే, ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు రోహిణి నక్షత్రంలో పడింది. ఈ రోజు మనకి సోమవారం కదా, సో 8 వేస్తే Yes, sir. మనకి నక్షత్రం ఏమన్నా మారుతుందా? అప్పుడు కూడా రోహిణిలోనే ఉంటది కావచ్చు. సార్ అప్పుడు కూడా రోహిణిలోనే ఉంది. సో ఎక్కడ అసలు మనకి దొరకట్లేదు అది. సరే, ఏం కావాలి అసలు మీకు? సార్ అంటే సంతానం కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. సంతానం కోసం ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నేను ట్యూబల్ రీకానలైజేషన్ చేసుకున్నాను సార్. అంటే పిల్లలు పుట్టకుండా కదా ఆపరేషన్? అది అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేయించాను సార్. అంటే ఫస్ట్ బాబు. మళ్ళీ ఎస్ సార్. ఓకే, రైట్. ఓకే, రైట్. ఫస్ట్ నాకు ఒక మేల్ చైల్డ్, ఓకే, తర్వాత ఒక ఫీమేల్ చైల్డ్ సార్. ఓకే. అయిపోయిన తర్వాత బాబుకి 5 years ఉన్నప్పుడు, పాపకి 4 months ఉన్నప్పుడు బాబు చనిపోయాడు అయ్యో, సారీ. సార్. సో దాని తర్వాత మళ్ళీ ట్యూబల్ రీకానలైజేషన్ చేయించాను సార్. సో ఇప్పుడు సంతానం Again ఎప్పుడు child. కలుగుతుందనా? ఎస్ సార్. ఉందా అసలు, వస్తుంది ఏంటి అని? అవునా? ఈ సందర్భంలో మామూలుగా ఏం చేస్తామంటే మేము ప్రశ్న జాతకం తీసుకొని ప్రయత్నం చేస్తాము. సో ఇప్పుడు మనం జస్ట్ ర్యాండమ్లీ ఇట్లా ప్లాన్ ఎమోషన్ రేజ్ అయినప్పుడు అట్లా తీసుకోవాలి. మామూలుగా చార్ట్ నుంచి అనలైజ్ చేస్తా. ఇదేమి కన్ఫర్మ్ ప్రిడిక్షన్ కాదు, ఎందుకంటే మనకి 8 తెలీదు, 8:30 తెలీదు, దాన్ని వెరిఫై చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే చూద్దాం ఊరికే. లగ్నం అయితే మారట్లేదు కాబట్టి ఒక అడ్వాంటేజ్. పంచమాధిపతి అయిన బుధుడు మీకు ఎలా ఉన్నదో చూద్దాం. మామూలుగా గురువు ఈజ్ ఇన్ ద చంద్ర నక్షత్ర, చంద్రుడు వచ్చేసేసి 6వ స్థానంలో ఉన్నాడు. ఓకే, పర్వాలేదు. పంచమాధిపతి యొక్క నక్షత్రాన్ని ఎవ్వరూ ఆక్యుపై చేయలేదు. తర్వాత చంద్రుడు ఎలానో వక్రించడు. చంద్రుడు కాకపోతే రాహువు తర్వాత చంద్రుడు ఒకే నక్షత్రంలో ఉన్నారు. దీనివల్ల పుత్రకారకుడైన గురువుకి దోషం వచ్చింది. అర్థమైందా? సో గురువు ఈజ్ ఇన్ ద దోష. ఇక అది కొంత సంతాన దోషాన్ని ఇస్తుంది. ఓకే, ఒక 20%, ఎందుకంటే ఆయన కారకుడు కాబట్టి. ఇప్పుడు లార్డ్ ఎలా ఉన్నాడు? లార్డ్ అనేవాడు శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు, పంచమాధిపతి. ఆయన చూడండి, ఆయన శుక్రుడు తర్వాత కేతు ఒకే నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రంలో ఉన్నాడు. ఆ బుధుడు కూడా వక్రత్వ దోషాన్ని పొందాడు కాబట్టి అది కూడా ఒక సంతాన దోషం ఇచ్చింది. అంటే పంచమాధిపతి పోయాడు, పంచమ కారకుడు పోయాడు, పంచమంలో ఎవరు లేరు కాబట్టి బుధుడు తీసుకుంటాడు. ఇప్పుడు బుధుడు వక్రిస్తాడు. అర్థమైందా? అంటే బుధుడు వక్రిస్తే ఇది మారుతుంది, కొంచెం చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ చైల్డ్ ఏ సంవత్సరంలో కలిగింది మీకు? 2015 సార్. 2015లో బుధుడు వక్రిగా ఉన్నాడు, చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు రెట్రోగ్రేట్ అయ్యాడు కాబట్టి -*- సంతానం కలిగేదానికి అవకాశం ఉంది. అప్పుడు శుక్రభుక్తి జరిగింది 2014 to 17. పంచమ స్థానాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి, ఎందుకంటే బుధుడు ఆ స్టార్ని ఆక్యుపై చేశాడు కాబట్టి, బట్ ఓకే, మోస్ట్లీ అది ఇచ్చేదానికి అవకాశం ఉంది, పంచమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి. తర్వాత మళ్ళీ 20లోనా? 20 సార్. 20లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ జూపిటర్తో సెక్స్టైల్ ఇచ్చింది. ఇది బాగుంది, ఎందుకంటే ఇక్కడ జూపిటర్ తో సెక్స్టైల్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ జూపిటర్కి డైరెక్ట్గా ఏమీ వక్రత్వం లేదనమాట. సో 10th హౌస్ సెక్స్టైల్ జూపిటర్ జరిగింది కాబట్టి అది ఓకే. కానీ జూపిటర్ ప్రోగ్రెస్ అయిపోయాడు. రాహు భుక్తి జరుగుతూ ఉంది. రాహు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం రాహు ఆక్యుపై చేశాడు. రాహు స్టార్ లాడు అంటే సాటర్న్ అనమాట. సో సాటర్న్ అనేవాడు 8th ఆధార్ ఓకే, అది ఓకే. అక్కడ రెట్రోగ్రేట్ ఓకే, అది అయిపోయింది. సరే, ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఉన్న 2024 పరిస్థితి చూద్దాం. శని దశ జరుగుతూ ఉంది. దశాలాడైన శని వక్రించాడు. ఓకే, వక్రించి శుక్ర నక్షత్రంలో వక్రించాడు. వక్రించినా కూడా శుక్రుడు కేతు ఒకే నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి క్యాన్సిలేషన్ ఉంది. ఓకే, మనకి దశాలాడికి క్యాన్సిలేషన్ దక్కింది, బాగుంది. ఇప్పుడు మెడికల్ గా వాళ్ళు ఏం చెప్పారు? అంత కండిషన్స్ మీ ఇద్దరిది అంతా ఓకే అని చెప్పారు, అంతేనా? సార్ చేయించాం సార్. దాని తర్వాత మళ్ళీ వెళ్ళలేదు సార్ చెకప్ కి వెళ్ళాలి కదా. సో ఆస్ట్రాలజికల్ గా ఏంటంటే మనకి మెడికల్ గా అంతా ఓకే ఉంటే పాసిబిలిటీ అప్పుడు ఆస్ట్రాలజికల్ గా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఏదేమైనా కానీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ రేపు శనిలో బుధుడు వస్తాడు.
బుధుడు స్టార్, బుధుడు ఇన్ ద సన్ స్టార్, సన్ ఇన్ లాభభావ అండ్ ఎగ్జాల్టెడ్ అనమాట, అదొక ప్లస్ పాయింట్. ప్రోగ్రెసివ్ మార్స్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇస్తున్నాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్తో ఏమి బాగుంది, 10th హౌస్ అప్రోచింగ్ సెక్స్టైల్ ఇస్తూ ఉంది. ట్రై చేయొచ్చు అండి, శనిలో శని కూడా ట్రై చేయొచ్చు, శనిలో బుధుడు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, సెల్ఫ్ ఎఫర్ట్ అండి, అర్థమైందా? దీనిలో అయితే కొంచెం ఇష్యూ ఉంది చార్ట్ లోపల. యూ హ్యావ్ టు సెల్ఫ్ ఎఫర్ట్. మెడికల్ గా అంతా ఓకే చూసుకొని మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయొచ్చు. దశాలాడైతే అవకాశం ఇస్తాడు, ఒక 70% వరకు అవకాశం ఇస్తాడు. సో మెడికల్ గా మీకు ఓకే ఉంటే ట్రై చేయొచ్చు అండి. ఎందుకంటే పంచమాధిపతికి దీనికి ఉంది కాబట్టి కొంత ఇష్యూ ఉంది, ఛాలెంజింగ్ ఇష్యూ ఉంది. కొంతమందికి ఏంటంటే ఒక్కోసారి సంతానం కలగడానికే వాళ్ళకి హార్మోనల్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు మీ ఇద్దరికి సంతానం కలిగారు, అది ఆ రకంగా లేదు సమస్య, అర్థమైందా? అది వేరే విషయం. సో ఏదో రకంగా ఆ భావం సరిగా లేనప్పుడు ఏదో రకంగా ట్విస్ట్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. ఈ దశాలాడు ప్రస్తుతానికి ఓకే కాబట్టి 70% ఓకే, ఆల్ ది బెస్ట్ అనేది చెప్తాను నేను. ఇంకా అంతకన్నా ఇంకేం చెప్తాను. కొంత దోషం అయితే ఉంది, దానికి పరిహారం అట్లాంటిది ఏమి ఉండదు జనరల్లీ. ఓకే, గుడ్ పరిహారం అట్లాంటిది నేను ఏమి మీకు రికమెండ్ చేయను. ఇప్పుడు మనకి ఏ సమస్య ఉందో ఆ సమస్య రీత్యా మనం హెల్ప్ చేయడానికి అర్థం చేసుకోవాలండి. మనకి ఏదైతే సమస్య వస్తుందో, మన మీద భారం పడుతుందో, అది పూర్వకర్మ వల్ల వస్తుంది కదా, దానిలో ఏదో మిస్టేక్ ఉంది కదా చేసిన దానిలో, అర్థమైందా? కాబట్టి మనం ఈ లైఫ్ లో దాని రీత్యా మంచి చేయాలి. ఇప్పుడు మీరు చిన్న పిల్లలకి మీకు చదువు టీచింగ్ చేయగలిగితే టీచింగ్ చేయండి, వాళ్ళకి ఒక చిన్న ప్లే స్కూల్ లాంటిది ఏర్పాటు చేయండి. మీకు ఏది కుదిరితే టువర్డ్స్ ద చిల్డ్రన్ విషయంలో మంచి మంచి సత్కర్మం చేయడానికి చేయండి. ఇప్పుడు మనకే కాదు కదా, అందరి పిల్లలు కూడా పిల్లలే కాబట్టి, సో అందరి ఎమోషన్ కూడా ఒకటే కాబట్టి మీరు అట్లాంటి గుడ్ కర్మ రిలేటెడ్ టు ద చిల్డ్రన్ చేసుకోమని చెప్తాను నేను, అర్థమైందా? రెండోది ఈ కేతు రాహు ఇవన్నీ యాన్సిస్టర్ అన్నమాట, పితృదోషాలు ఇవన్నీ. సో కాబట్టి ఏం చెప్తానంటే, ఇది మనకి ఇప్పుడు మీ హస్బెండ్ సైడ్ వాళ్ళ తాతలు ఇట్లా ఉంటారు, వాళ్ళకి అన్నదమ్ములు ఇట్లా ఉండి వాళ్ళకి కూతుళ్ళే ఉండి ఒక్కోసారి పితృతర్పణాలు చేయకుండా ఉన్న సందర్భాలు ఉంటాయి. కాబట్టి మనకి సంక్రాంతికి కానీ మహాలయ అమావాస్యకి కానీ పితృదేవతలకి తర్పణాలు లాగా ఇస్తూ ఉంటారు కదా. సో కాబట్టి అలాంటి ఏదైనా ఉంటే కార్యక్రమం కూడా చేసుకుంటా ఉండండి అనమాట. పితృదేవతల్ని మనం చేసుకోవాలి, ప్రసన్నం చేసుకోవాలి. సరేనా? ఇంకేదైనా ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా సార్ ఇందులో? ట్విస్ట్ ఏముంది? ట్విస్ట్ ఇంకేం అంటే ఇప్పుడు అంటే మా బాబు ఇలా చనిపోయాడు, అండ్ ఈ మధ్య మా మదర్ కూడా చనిపోయారు. అది కొంచెం ఏంటి ఇది కర్మ ఎలా వస్తుంది అనే. మదర్ అనేది అది టైం దశని బట్టి ఉంటుంది. ఓకే, సో మదర్ చార్ట్ ని బట్టి ఉంటుంది. మదర్ ఏజ్ ఎంత? 50 అబౌవ్ ఉండొచ్చు. ఏమన్నా హెల్త్ కాంప్లికేషన్సా? అది హార్ట్ మాకు తెలియదు సార్, బిఫోర్ సడన్ గా అలాగా అయింది హార్ట్ అటాక్. ఇయర్స్ బ్యాక్ చూసాం కదా, ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ ఏదో చూసాం మనం, మార్స్ అపోజిషన్ సాటర్న్ చూసాం ఒక 4-5 years బ్యాక్. 20 ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ సన్ 10,000 స్క్వేర్ ఇచ్చాడండి 2024 లో. ఓకేనా? సో 23-24 లో కొంత బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. ఓకేనా? అందుకని 23-24 లోనా సార్? 23-24 బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. 25 ఏప్రిల్ నుంచి కొంత మళ్ళీ అది రిలీవింగ్ అయింది కదా, రిలీవింగ్ అయింది. 10,000 స్క్వేర్ సాటర్న్ జరిగిన రెట్రోగ్రేట్ అయ్యింది కాబట్టి ఇక్కడ అవకాశం ఇస్తాడు. సో ఇక్కడ నుంచి 25 ఏప్రిల్ తర్వాత నుంచి మీరు ట్రై చేయండి, మెడికల్ గా ఫస్ట్ చెక్ చేయండి. అయితే ఇక్కడ నేను ఇది 8:30 అనే నమ్ముతున్నాను, అర్థమైనా? అంతా ఇదే చెప్తున్నాను, ఇదంతా దైవానుగ్రహం. ఇక్కడ బర్త్ టైం కరెక్షన్ చేయాలి. మామూలుగా కూడా డిఫాల్ట్ గా మనం వెరిఫై చేసాం కదా, దశని బట్టి కూడా అర్థమవుతుంది. కాబట్టి మీరు మెడికల్ గా ఓకే అనుకొని మనం ప్రయత్నం చేయడమే ఇక దైవ. సరేనా? రైట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.